సిలబస్ ఇంకా పెట్టలేదు. పొటెన్షియోమీటర్ అండ్ ఎలక్ట్రిక్ పవర్, ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీలో. అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇది కూడా ఉండొచ్చు. అది ఎంతవరకు మనకు తెలియదు, సమ్ పర్సంటేజ్. సో ఇదంతా కలిపి వీక్ సిలబస్ ఉండొచ్చు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ క్యుములేటివ్. నిన్న పేపర్లో 5 క్వశ్చన్స్ పొటెన్షియోమీటర్ ఇచ్చారు, అది ఈ వీక్ సిలబస్. అది మేబీ యాడ్ స్కోర్ ఉంటుందా లేదా అన్నది వాళ్ళు చూసుకుంటారు. ప్లస్ 20% క్యుములేటివ్ అన్నది ఎక్కువ ఇచ్చారు, 40% చేస్తారు. ఆ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కట్టాలి, అవి అన్ని ఎక్కువ కూడదు, తక్కువ కావాలి, అవి ఎక్కువ ఇచ్చారు. అంటే సరిగ్గా పేపర్ సిలబస్ కరెక్ట్గా ఫాలో అవ్వలేదు అని చాలా మంది బాగా రాశారు, ఎక్సెప్ట్ శివప్రసాద్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయండి. డౌట్స్ ఉంటే అడగమని చెప్పాను, చాలా మంది అడగట్లేదు. ఓకే, ఎందుకంటే మనం సీనియర్ ఇంటర్ సిలబస్ ప్రయారిటీ ఇవ్వండి, అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీగా ఫస్ట్ ఇయర్ చూడండి. ఎందుకంటే ఓవరాల్ కంపారిజన్ కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి మనం కంపేర్ చేసుకున్నాం. మీరు ఫస్ట్ ఇయర్ చేసిన కంపేర్ చేయడానికి అక్కడ ఎవరు మీ తప్ప. మనం ఓవరాల్గా కంపారిజన్ చూసేటప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ ఫోకస్ చేస్తాం. కానీ మీరు సెకండ్ ఇయర్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ఇయర్కి 1 గంట క్లాస్ అనేది, అది కూడా వారంలో 3 రోజులే. మిగతా టైంలో మీరు 1.5 గంటలు 2 గంటలు చేసుకోవచ్చు. 2 అవర్స్ ఏదైతే టాపిక్ అయితే వాటి మీద చేయండి. ఎందుకంటే ఒకేసారి 0 అయిపోతే కష్టం. అది సెకండ్ ఇయర్ ప్రయారిటీ గట్టిగా ఇవ్వండి. ఎందుకంటే ముందు మళ్ళీ టాపిక్స్ అవుతాయి లేదు తెలియదు, చెప్పలేము. చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర అవైలబుల్ బుక్స్ ఏమన్నా కానీ అవన్నీ చేయండి. మన పీడిఎఫ్ పెట్టిన ఫైల్ కాకుండా ఏమన్నా ఇంకా ఎడిషనల్గా ఏమైనా ఉంటే చేయండి. ఎందుకంటే పేపరు డైరెక్ట్గా పీడిఎఫ్ నుంచి ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదో మెటీరియల్ ఇస్తారంతే. నేను పేపర్లో అది యాక్చువల్గా వాళ్ళు అనుకున్నట్టుగా పేపర్ సెటర్స్ రూల్స్ బట్టి మన మెటీరియల్ నుంచి ఇవ్వాలని ముందు అన్నారు, కానీ అది వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయితే 50% అని చాలా మంది చేస్తారు, వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. కాబట్టి మనం కూడా మన ప్రిపరేషన్ కూడా మార్చుకోవాలి. కాబట్టి నేను కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నా. ఆ మోడల్ బేస్ చేసి సమ్స్ వస్తాయి, కానీ యాక్చువల్లీ అవే రావు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ వీక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ఇయర్కి ఇవ్వండి. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 2 అవర్స్, 1 అవర్ నా క్లాస్ వీక్లీ 3 days పైన రిమైనింగ్ టైంలో చేయడానికి ట్రై చేయండి. ఈ వీక్ సిలబస్ ఫస్ట్ ఇయర్ వర్క్ పవర్ ఎనర్జీ సర్క్యులర్ మోషన్, ఓకేనా. ఈవినింగ్ వర్క్ పవర్ ఎనర్జీ ఫినాన్స్ పార్ట్ సర్క్యులర్ మోషన్, అంటే ఇంక్లూడింగ్ వెర్టికల్ సర్క్యులర్ మోషన్ కూడా కలిపినమ్మా, అన్నీ కలిపి. కాబట్టి మీకు ఆ ఐడియా ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ బాగానే రాశారు, చాలా మంది రాశారు పేపరు, అలా బాగానే ఉన్నాయి. అంటే అలా రాయడం మీకు ఏంటంటే సైమల్టేనియస్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేయగలుగుతున్నాం అన్నది రేపు మీకు చాలా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంటుంది అలా చేయడం. రేపు రివిజన్ అప్పుడు ఓన్లీ సెకండ్ ఇయర్ తోటి మైండ్ ఫిక్స్ అవ్వకుండా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫ్లక్చుయేట్ అవుతూ చేయగలిగితే వాడు ఫైనల్గా సక్సెస్ అవుతారు. అందువల్ల మిమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ ఎందుకు అంటున్నాం అంటే, రేపు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి రాస్తుంది తప్పించి ఫస్ట్ ఇయర్ రాసింది తర్వాత సెకండ్ ఇయర్ ఇస్తాం అందుకు. అంటే 2 కలిపిస్తారు కాబట్టి మనం మైండ్ కూడా అలాగే రెండింటిని సెట్ చేసుకుంటే మంచిది. ఈ 2 పేపర్ అంటారా, యాక్చువల్గా కాన్సెప్ట్ ఓరియంట్గా వెళ్ళిపోయింది. ఎడిషనల్ 5 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు, అవి ఈ వీక్ సిలబస్ని, మరి వాటి నుంచి వాళ్ళు చూసుకుంటారు. మీరు మాత్రం ఈ వీక్ ఈ 2 గట్టిగా ఫోకస్ చేయండి. తర్వాత మేబీ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ స్టార్ట్ అవ్వచ్చు. అదొక సమ్ పర్సెంటేజ్ 20% 30% ఉన్నది సిలబస్ మొత్తం మీద. స్టార్టింగ్ బేసిక్స్ ఉండే ఇంట్రొడక్షన్ అది. ఓకే, కమింగ్ టు పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ ఏంటంటే ద మేజర్ ప్రిన్సిపల్
సార్ ఏంటంటే ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటే ప్రాబ్లం పొటెన్షియం చాలా సింపుల్. కన్సిడర్ టూ సెల్స్ ఆఫ్ ఈఎంఎఫ్ E1, E2 and a galvanometer G connected like this. ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ ఎక్కువైతే ఇది డిశ్చార్జ్ అవుతుంది, ఇది ఛార్జ్ అవుతుంది. ఇఫ్ E1 గ్రేటర్ దాన్ E2 అయిందనుకోండి, ఇది కరెంట్ పంపు తీసుకుంటుంది. కరెంట్ ఇన్ సర్క్యూట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. is anti-clockwise. అలాగే if E1 less than E2, E1 తక్కువై ఇది ఎక్కువైంది అనుకోండి, కరెంట్ ఇలా వెళ్తుంది. then the current in circuit is clockwise. ఇలా వెళ్తుంది అంటే గల్వానోమీటర్ డిఫ్లెక్షన్ ఇందాక యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. if E1 equal to E2, రెండు ఈక్వల్ అనుకోండి, ది కరెంట్ ఇన్ గల్వానోమీటర్ ఆర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ గల్వానోమీటర్ అనండి. గల్వానోమీటర్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్, కరెంట్ ఇన్ గల్వానోమీటర్ ఈజ్ 0 అంటే I is equal to 0. ఇది మెయిన్ పాయింట్. అంటే రెండు ఈఎంఎఫ్లు ఈక్వల్ అయితే అండ్ దిస్ ఈఎంఎఫ్ అండ్ దిస్ ఈఎంఎఫ్ నో కరెంట్ ఫ్లోస్. That is the main point under potentiometer. Then what is the use of potentiometer? First use, to find EMF of a given cell. Second one, to compare EMF of two cells. Third one, to find internal resistance of a given cell. These are the three important use of potentiometer. నోట్ చేయన మూడును. Now coming to the construction. It consisting of construction. మీటర్ బ్రిడ్జ్ లో లాగా 1 మీటర్ ఉండదు, ఇక్కడ 10 మీటర్స్ ఉంటుంది. ఎక్కువ వైర్ ఉన్న ఏమవుతుందంటే ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క సెన్సిటివిటీ అంటే యాక్యురేట్ రీడింగ్ వస్తుంది, సెన్సిటివిటీ అంటే. దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ 1 మీటర్ we are using 10 meter manganese wire in potentiometer. Say consisting of 10 meter manganese wire arranged
in 10 rows on a 1 meter board. 1 meter board మీద 10 meter వైర్ అరేంజ్ చేస్తారు. Arranged in 10 rows. Each row is 1 meter. So that is the construction of circuit. So now coming to the circuit part. So this is a battery and this is internal resistance. This is known battery, known EMF, known internal resistance. This AB length is 10 meters. External resistor. The problem external resistor అనే టర్మ్ వాడతాడు, రియోస్టాట్ అనే టర్మ్ వాడు. అది యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది స్లైడింగ్ అన్నమాట. ఇలా జరుపుతుంటే రెసిస్టెన్స్ పెరుగుతూ ఉండదు. ఇలా అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ తగ్గిపోతాయి, రెసిస్టెన్స్ తగ్గిపోతాయి. ఇది స్లైడింగ్ ఇలా జరుపుతుంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇట్ ఇస్ కాల్డ్ వేరియబుల్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ కాదు, ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. ఇంకా RW resistance of potentiometer wire. Potentiometer wire. Okay, then its length is 10 meters. Okay, and you know this EMF is known to you, R is known to you. Anta కలిపి ఏమంటారంటే this forms a primary circuit. Is a primary circuit. So primary circuit లో ఏముండాలి? known EMF, known internal resistance, external resistor, wire of manganese. Why are using manganese? You know that is the temperature of resistance is 0 for that manganese wire. So this is L, length of potentiometer wire. Potentiometer. RW resistance of potentiometer wire. తెలియదల్లా known EMF, then EMF in the primary. దీన్ని abbreviate as EP అన్నాం. ప్రైమరీ సర్క్యూట్ కాబట్టి ఈ ప్రైమరీ. EMF in the primary circuit. ఎందుకంటే రెండు EMF వస్తాయి కాబట్టి ప్రైమరీ సర్క్యూట్. దాన్ని మనం అబ్రివేటెడ్ యాజ్ ఈ ప్రైమరీ అని పెట్టుకుంటాం పేరు. ఓకే, ఇది సర్క్యూట్. ముందు సర్క్యూట్ నోట్ చేయండి. సర్క్యూట్ నోట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు దీంట్లో ఈ ప్రైమరీ సర్క్యూట్ తీసుకుంటే స్మాల్ ఆర్, రియోస్టాట్, ఈ మూడు
సిరీస్ లో ఉన్నాయి. అది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ సర్క్యూట్ is internal resistance, external resistor RE, దాన్ని రియోస్టాట్ అంటాం, వైర్ రెసిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ టాట్. ఇప్పుడు ఈ ప్రైమరీలోంచి ఈ ఐ కరెంట్ వెళ్తుంది. సో ది కరెంట్ ఇన్ ద ప్రైమరీ సర్క్యూట్, కరెంట్ ఇన్ ప్రైమరీ సర్క్యూట్, CKDA stands for circuit. I is equal to total EMF by R tot. R tot. That is E by RE, RW and small r. ఇప్పుడు ఈ కరెంటు ఇలా వెళ్తుంది, ఈ వైర్ లోంచి వెళ్తుంది, ఇలా వెళ్ళింది, రియోస్టాట్ నుంచి వెళ్ళింది, తర్వాత ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ లోకి వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఈ కరెంటు మల్టీప్లైడ్ బై రెసిస్టెన్స్ చేస్తే ఇక్కడ పీడీ వస్తుంది. ఈ కరెంట్ మల్టీప్లైడ్ బై ఎక్స్ రెసిస్టర్ చేస్తే ఇక్కడ పీడీ వస్తుంది. ఈ కరెంట్ మల్టీప్లైడ్ బై వైర్ రెసిస్టెన్స్ చేస్తే ఎల్ లెంగ్త్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎల్ లెంగ్త్ ఆఫ్ వైర్ వస్తుంది. మనకి ఇది కావాలి, ఈ పీడీ అక్రాస్ ఎల్ లెంగ్త్ ఆఫ్ వైర్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఏం చేస్తారంటే ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఎల్ లెంగ్త్ ఆఫ్ వైర్ is V equal to I by resistance RW, where RW stands for resistance of potentiometer wire. So V equal to I place right hand, E by అంటే ప్రైమరీ ఈఎంఎఫ్ కాదు ఈపీ అనండి. ఆ ఈపీ అంటే ఏంటో మనం డిఫైన్ చేసాం, ఆర్ఈ ఎక్స్టర్నల్ రెసిస్టర్, వైర్ రెసిస్టెన్స్, సమ్ ఇంటర్నల్ అక్కడికి ఐ అయింది ఇంటూ ఆర్డబ్ల్యూ. ఇది ఎల్ లెంగ్త్ దగ్గర ఉన్న పీడీ. కానీ పర్ యూనిట్ లెంగ్త్ లో పీడీ కావాలనుకోండి, ద పీడీ అక్రాస్ యూనిట్ లెంగ్త్ ఆఫ్ వైర్, యూనిట్ లెంగ్త్ ఆఫ్ వైర్ దీని ఏమన్నారంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటున్నారు. is called potential gradient. Then V by L తో రిప్రజెంట్ చేస్తారు, V by L. సో కాబట్టి దీన్ని బై L తో డివైడ్ చేశారు అనుకోండి, V by L ఈక్వల్ టు ప్రైమరీ ఈఎంఎఫ్, ఎక్స్టర్నల్ రెసిస్టర్, వైర్ రెసిస్టెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్, RW by L. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పారామీటర్, వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో, నోట్ చేయండి. అక్కడ దాకా అర్థం కాదు అడగండి బోర్డు మీద ఉండగానే.
ఓకే, ఈ V by L ఏమన్నారంటే పొటెన్షియల్ గ్రేడియంట్, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ప్రెసెంట్ పర్ యూనిట్ లెంగ్త్. మనం తీసుకున్న పొటెన్షియోమీటర్ ప్రైమరీ సర్క్యూట్ లో ఉన్న ఎప్పుడు కాన్స్టెంట్. సో సర్క్యూట్ మారితే బ్యాటరీ మారుద్ది, రెసిస్టర్ మారుద్ది, వైర్ మారుద్ది. But if for a given potentiometer, that potential gradient is constant. మనం తీసుకున్న పొటెన్షియోమీటర్ కి పొటెన్షియల్ గ్రేడియంట్ ఎప్పుడు కాన్స్టెంటే. దట్స్ వై ఫర్ ఏ గివెన్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫర్ ఏ గివెన్ పొటెన్షియోమీటర్ potential gradient is constant. Potential gradient V by L is constant. Next, ఇంకో రకంగా రాయొచ్చు అంటే the other form of potential gradient. The other form of potential gradient. So V by L, V అంటే IRW by L. RW by L ఏమన్నారంటే రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంగ్త్, దాన్ని లీనియర్ రెసిస్టెన్స్ అండి. I rho. Rho stands for linear resistance. That is resistance per unit length. అంతేగాని ఇట్స్ నాట్ రెసిస్టివిటీ, రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంగ్త్, సమ్ వేరియబుల్. సో ఇదో రకంగా రాస్తారు. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టివిటీ రాశారనుకోండి, we know that resistance of wire depends on length of wire and area of cross section into S. S is called specific resistance or resistivity. అంటే ఇక్కడ ఆల్రెడీ రో వాడాం కాబట్టి ఇక్కడ S అంటున్నాం, అంతే దాన్ని. సో దాన్ని బట్టి RW by L ఏమని రాయొచ్చు అంటే S by A అని రాయొచ్చు. S అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ, రైట్. ఇప్పుడు పొటెన్షియల్ గ్రేడియంట్ ఇంకో రకంగా రాయొచ్చు అంటే V by L becomes RWL ప్లేస్ లో S by A రాయండి. ఇది ఇంకొక ఫామ్ అన్నమాట. రెండు రకాల ఫామ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియర్ రెసిస్టెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఆ రెండు నోట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ యూజ్ చూద్దాం. హౌ టు ఫైండ్ EMF of a given cell. How to determine the EMF of a given cell. How to determine the EMF of a given cell. First use. Determination of
EMF of a given cell. Many circuit guess na primary circuit common. The primary circuit EMF is primary EMF, resistance, and this is rheostat. Call this as X resistor, and this is L, which is 10 meter. Our resistance ఉందని చెప్పడానికి కూడా resistance తీసుకోండి. Wire resistance RW. You name this potentiometer wire as AB. ఇక్కడ దాకా లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ కరెంట్ ఎలా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏ సెల్ ఈఎంఎఫ్ కనుక్కోవాలనుకుంటున్నారో ఆ సెల్ ఇక్కడ కనెక్ట్ చేయండి. A cell whose EMF, which is unknown, it is connected galvanometer, and this is EMF, galvanometer, and this point we call it as jockey. You know what is meant by jockey? This is a metallic conductor. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ బి అన్నాం. మనం కనెక్ట్ చేసే అన్నోన్ ఈఎంఎఫ్ ప్రైమరీ ఈఎంఎఫ్ కన్నా ఎప్పుడు తక్కువ ఉండాలి. The EMF in the secondary is always less than EMF in the primary. అంటే దాని అర్థం ప్రైమరీ సర్క్యూట్ నుంచి సెకండరీ కరెంట్ రావాలి కానీ ఈ సర్క్యూట్ ఏమంటే సెకండరీ సర్క్యూట్ అంటారు. సెకండరీ సికేటి, ఇది ప్రైమరీ సికేటి. It is primary CKT. సో కరెంట్ ఎప్పుడు ప్రైమరీ నుంచి సెకండరీకి రావాలి కానీ సెకండరీ నుంచి ప్రైమరీకి వెళ్ళకూడదు. సెకండరీ నుంచి ప్రైమరీకి ఎప్పుడు వెళ్తుందంటే ఈఎంఎఫ్ ఎక్కువ ఈఎంఎఫ్ తక్కువ అవుతుంది. కానీ మనకి సెకండరీలోంచి వెళ్ళాలి కరెంట్, ప్రైమరీ నుంచి రావాలి. దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ is always less than EMF in the primary. So then E1 must be less than E3. అది మెయిన్ పాయింట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పాజిటివ్ కనెక్ట్ అవ్వాలి. అంతేగాని ఇక్కడ నెగిటివ్ పెట్టకూడదు. అంటే రెండు ఈఎంఎఫ్లు ఒకదాని ఒకటి అపోజ్ చేయాలి. ది పాజిటివ్స్ ఆఫ్ టూ ఈఎంఎఫ్ కనెక్ట్ టుగెదర్ కలపాలి. దట్ మీన్స్ ఈఎంఎఫ్ అపోజ్ with each other. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అంటే పాజిటివ్స్ ఎలా కనెక్ట్ చేయాలి అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. ఇవి వచ్చిన కరెంట్ జంక్షన్ వచ్చింది కాబట్టి I1 I2గా విడిపోయింది. రైట్ ఇలాగ వెళ్తుంది. ఎందుకంటే ఇది ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది, ఇలాగ వెళ్తుంది. ఇలాగెళ్ళి ఇలా వస్తుంది, I1 ఇలా కలుస్తుంది. అప్పుడు I కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, అయితే మీరు ఏం చేయాలంటే ఈ జాకీని ఇక్కడి నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రెస్ దిస్ జాకీ వైరే కదా, ఎటుకంటే అటు కదులుద్ది. జాకీని ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు ప్రెస్ చేస్తారంటే దిస్ గల్వానోమీటర్ షోస్ 0 డిఫ్లెక్షన్. ఎందుకు 0 అయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లెంగ్త్ లో ఉన్న పీడీ కట్టండి. క్యాలిక్యులేట్ పీడీ అక్రాస్ ద లెంగ్త్ ఏడి లెంగ్త్ లో ఉన్న వైర్ యొక్క పీడీ ఎలా వస్తుందంటే ఈ కరెంట్ మల్టిప్లైడ్ బై ఈ పార్ట్ రెసిస్టెన్స్. మరి ఈ పార్ట్ రెసిస్టెన్స్ కనుక్కోవడం కష్టం కాబట్టి ఏం చేస్తారంటే పర్ యూనిట్ లెంగ్త్ ఎంత పీడీ ఉందో మనం ఇందాక కట్టాం. ఆ లెంగ్త్ ఆ పీడీని పొటెన్షియల్ గ్రేడ్ ఈ లెంగ్త్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ పీడీ వస్తుంది. అంటే ఎల్ లెంగ్త్ ఆఫ్ వైర్ లో ఉన్న పీడీ వి అయితే స్మాలర్ లెంగ్త్ లో ఉన్న పీడీ V1 అనుకోండి. దట్ V1 ఈక్వల్ టు V బై L
ఇంటూ స్మాల్ ఎల్. V/R ఆల్రెడీ మనం కట్టాం, అది ఇక్కడ వేస్తారు. అప్పుడు మనకున్న ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న పీడీ మనకు వస్తుంది. దిస్ ఈజ్ ద V1. ఈ V1 ఈ ఈఎంఎఫ్ ఈక్వల్ అవ్వాలి. ఎప్పుడు ఈక్వల్ అయిందో మనం తెలుస్తుందంటే గమనాలంటే జీరో డిఫ్లెక్షన్ రావాలి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ పాజిటివ్ ఈ పాజిటివ్ ఒకటే అయితే, ఇందాక మీకు స్టార్టింగ్ లో ప్రిన్సిపల్ చెప్పాను, E1 లెస్ దాన్ E2 అయితే, అంటే ఇది తక్కువై ఇది ఎక్కువైతే కరెంట్ ఎలాగ వెళ్తుంది, ఇది ఎక్కువైతే కరెంట్ ఎలా, రెండు ఈక్వల్, ఈ రెండు పాయింట్స్ ఈక్వల్ అయితే నో కరెంట్. అదే థర్డ్ పాయింట్. అలాగే ఈ పాయింట్ సేమ్ పొటెన్షియల్ వచ్చే వరకు ఈ లెంగ్త్ ని అడ్జస్ట్ చేయాలి. ఈక్వల్ అయితే మనం ఏం తెలుస్తుందంటే గమనామెట్లో జీరో డిఫ్లెక్షన్ వస్తుంది. ఎప్పుడైతే జీరో డిఫ్లెక్షన్ వచ్చిందో నోట్ డౌన్ దిస్ లెంగ్త్, ఆ లెంగ్త్ ఇక్కడ వేస్తారు. ఇప్పుడు ఈ V1 దేనికి ఈక్వల్ అయింది, ఇక్కడున్న పీడీ ఈఎంఎఫ్ ఈక్వల్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు E1. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ V/L ఎంత మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇందాక డేటా ఉందిగా, అంతా మనకు తెలుసు. ప్రైమరీ సర్క్యూట్ అంతా మనకు తెలుసు. ఈ X1 ద్వారా L తెలుసు. ఈ మొత్తం పెరాంగన్ తెలిసి ఆటోమేటిక్ E1 తెలిసినట్టేనా? చూడండి మళ్ళీ ఇంకొకసారి. ఫస్ట్ ప్రైమరీ కలపండి. సెకండరీ సర్క్యూట్లో ఏముందంటే ఏ సెల్ ఈఎంఎఫ్ అది కనెక్ట్ చేస్తారు. గలనామీటర్ అనే జాకీ కనెక్ట్ చేశాక ఎలా కనెక్ట్ చేయాలి, ఈఎంఎఫ్ ఇన్ ద సెకండరీ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ ఈఎంఎఫ్ ఇన్ ద ప్రైమరీ. అంటే ఇది కండిషన్. ఇది ఎప్పుడు తక్కువై ఉండాలి, ఇది ఎప్పుడు ఎక్కువ, ఇది పంపాలి ఇది తీసుకోవాలి, అదే ఇది పంపితే ఇది తీసుకోకూడదు. అలాగే ఇక్కడ ఇందులో గలనామీటర్ జీరో డిఫ్లెక్షన్ రావాలంటే ఈ రెండు సెల్స్ అపోజ్ చేయాలి. లేదనుకోండి ఇది నెగిటివ్ కనెక్ట్ చేయగానే ఏమవుతుంది, కంటిన్యూస్ గా సర్క్యూట్ లో కరెంట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. అప్పుడు ఎప్పటికీ మీకు జీరో డిఫ్లెక్షన్ రాదు. సో జీరో డిఫ్లెక్షన్ రావాలంటే రెండు ఈఎంఎఫ్ ఏమవ్వాలి, అపోజ్ చేయాలి. అపోజ్ చేయాలంటే పాజిటివ్ కనెక్ట్ చేయాలి. సర్క్యూట్ అంతా ఓకే అయిన తర్వాత జాకీని ఇక్కడి నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటా వెళ్ళండి. ఎంతవరకు ప్రెస్ చేస్తారంటే గలనామీటర్ జీరో డిఫ్లెక్షన్ ఇచ్చే వరకు ప్రెస్ చేయాలి. సో గలనామీటర్ జీరో డిఫ్లెక్షన్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ లెంగ్త్ దగ్గర కరెంట్ వెళ్తుంది అనుకోండి, కరెంట్ డ్రా చేస్తున్నట్టు లెక్క. కరెంట్ డ్రా చేస్తుందంటే ఇందులోంచి కరెంట్ వెళ్తున్నట్టు. ఈ కరెంట్ ఆగిపోవాలి అంటే I2 వాల్యూ జీరో అయిపోవాలి. ఇప్పుడు జీరో అవుతుందంటే ఈ పాయింట్ సేమ్ పొటెన్షియల్ వస్తే ఈ కరెంట్ జీరో అయిపోవాలి. అప్పుడు ఇక్కడున్న పీడీ ఈ లెంగ్త్ లో ఉన్న పీడీకి ఈక్వల్ అవుతుంది. ఆ పీడీని మనం ఎలా రాస్తున్నాం అంటే ఈ విధంగా రాస్తున్నాం. అది తీసుకుని E1 ఈక్వల్ చేయాలి. అప్పుడు E1 మనకు అన్నోన్, V/L నోన్, బ్యాలెన్సింగ్ లెంగ్త్ X1 దాకా అనుకుంటాం, అది ఇక్కడ వేస్తాం. సో యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. కాబట్టి దీన్ని ఏమంటారంటే దీన్ని బ్యాలెన్సింగ్ లెంగ్త్ అంటారు. L ఈజ్ కాల్డ్ బ్యాలెన్సింగ్ లెంగ్త్. సో ఎప్పుడైతే పొటెన్షియోమీటర్ బ్యాలెన్స్ అయిందో, when potentiometer is balanced, the current in the primary is zero. Is ఏమవుతున్నప్పుడు అయ్యే కదా వెళ్తుంది, ఇక్కడ సెకండరీలో జీరో కరెంట్ వెళ్తుంది. బ్యాలెన్స్ అయిన తర్వాత ప్రైమరీలో కరెంట్ అయ్యే అలా చూడండి, ఇది కరెంట్ జీరో అవ్వలేదు, ఆటోమేటిక్ I1 ఇలా I అంతా ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు కరెంట్ ఇన్ ద ప్రైమరీ I, కరెంట్ ఇన్ ద సెకండరీ జీరో. ఈ జీరో పాయింట్స్ నోట్ చేయండి. సర్క్యూట్ మళ్ళీ గీవండి చేస్తాను. సర్క్యూట్ అర్థం అవుతుందా? సెకండరీ సర్క్యూట్ మళ్ళీ చేయాలా? మళ్ళీ చేస్తా, కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది మీకు. Here this is primary EMF EP, this is
internal resistance is small r. This is rheostat. We are generally denoted with RE. And this is wire resistance RW. The length of wire we call it as L. This forms a primary circuit, primary CKT. And this is L equal to 10 meter wire. From A, connect SL, whose EMF is not known, that is unknown, and it is a galvanometer G. So this is called balancing length L1. Across this balancing length, the potential difference is V1, and this is jockey point D. This unknown. This unknown is balanced against length L1, whose speed is V1. So galvanometer shows zero deflection అయినప్పుడు length తీసుకోవాలి, ఎటువంటి అప్పుడు కాదు. ఇప్పుడు సర్క్యూట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ది అన్నోన్ ఈఎంఎఫ్ E1 is equal to potential gradient into balancing length L1. L1 ఏమంటున్నారంటే ఎప్పుడు తీసుకున్నారు బ్యాలెన్స్ అయినారంటే whenever గలనాన్ని జీరో అయినప్పుడు వెదర్ చేస్తారో దాని బ్యాలెన్సింగ్ లెంగ్త్ అంటారు. It's not an ordinary length. Whenever I is zero, then only you are measuring L1. How you are equating this one is many relays చాలా ఇంపార్టెంట్. L లెంగ్త్ దగ్గర ఉన్న ఇక్కడి నుంచి ఇక్కడ దాకా L లెంగ్త్ ఉన్నప్పుడు స్పీడ్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న స్పీడ్ V1. సో V1 ఈక్వల్ టు V బై L ఇంటూ L1. ఈ V1 దేనికి ఈక్వల్ అవుతుందంటే దీనికి ఈక్వల్ అయింది కాబట్టి గలనామెట్ జీరో డిఫ్లెక్షన్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ రూల్ 3. E1 ఈక్వల్ టు E2 అయితే it is equal to unknown EMF. సో కాబట్టి ఇప్పుడు అన్నోన్ ఈఎంఎఫ్ దగ్గర ఏం రాస్తారంటే E1 ఈక్వల్ టు V అంటే IRW బై L ఇంటూ బ్యాలెన్సింగ్ లెంగ్త్ L1. I అంటే ఏం రాస్తున్నారంటే ప్రైమరీ ఈఎంఎఫ్, ఇంటర్నల్ రెసిస్టెన్స్, వైర్ రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టర్, అక్కడికి కరెంట్ అయ్యింది RW by L into L1. So this is very important equation. So దీంట్లో number of variables చాలా ఎక్కువ. 1, 2, 3, 4, 5, 6 unknown 7 వేరియబుల్స్ ఉంటాయి ప్రాబ్లంలో. ఇక్కడ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రాబ్లం నిండా డేటా ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఈఎంఎఫ్, ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్, వైర్ రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టర్, పొటెన్షియోమీటర్ లెంగ్త్, బ్యాలెన్సింగ్ లెంగ్త్, ఇవన్నీ తెలిస్తే E1 తెలుస్తుంది. దాంట్లో ఒక్కొక్క టెర్మినల్ రాసుకోండి. ఈఎంఎఫ్ ఇన్ ద ప్రైమరీ and internal resistance in the primary. నేను రాశాను, మళ్ళీ రాస్తున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా.
wire resistance RE, external resistance, దాన్ని రియోస్టాట్ రెసిస్టెన్స్ అంటారు. రియోస్టాట్ రెసిస్టెన్స్ ఎక్స్టర్నల్ రెసిస్టర్ గా మనం అనుకుంటున్నాం. అండ్ ఎల్ లెంగ్త్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్, స్మాల్ ఎల్ 1 బ్యాలెన్సింగ్ లెంగ్త్. And even you know that is unknown EMF. Again, any variables. It's saying unknown is unknown EMF. కాబట్టి ప్రైమరీలోని ఈ టర్మ్స్ అన్నీ మనకు తెలుసు. X1 ద్వారా L1 కనుక్కున్నాం. కానీ అన్నీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా E1 కనుక్కోవచ్చు. నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇదే అన్నోన్ ఈఎంఎఫ్ ని ఇంత డేటా ఇవ్వకుండా ఇంకో రంగు అడగవచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ స్టాండర్డ్ ఈఎంఎఫ్, another method to find unknown EMF. ఇది మనం ఎక్కువగా వాడే మెథడ్ అమ్మా. ఇదొక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే అనదర్ మెథడ్ టు ఫైండ్ అన్నోన్ ఈఎంఎఫ్. అది ఎలా చూడండి. ఇక్కడ ఇది తీసేయండి. తీసేసి దీని ప్లేస్ లో ఆల్రెడీ తెలుస్తున్న ఈఎంఎఫ్ కనెక్ట్ చేయండి. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అంతా యాజ్ చేయండి. ఆ ఈఎంఎఫ్ ఏదో లెంగ్త్ కి బ్యాలెన్స్ అవుతుంది. ఆ లెంగ్త్ మనకు తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. ఆటోమేటిక్ ఏం రాయొచ్చు అంటే కనెక్ట్, ఫస్ట్ పాయింట్ కనెక్ట్ సెల్, స్టాండర్డ్ సెల్ అంటారు. అంటే తెలుసున్న సెల్ స్టాండర్డ్ సెల్ అంటారు. EMF ES, connect a standard cell in the secondary. Example, Daniel cell. అది మనకి తెలుసు, దాని యొక్క EMF తెలుసు. స్టాండర్డ్ సెల్ అంటే డేనియల్ సెల్ తీసుకుంటారు. సో దట్ EMF ఈజ్ బ్యాలెన్స్డ్ అగైనెస్ట్ సమ్ లెంగ్త్. ఏదో లెంగ్త్ కి బ్యాలెన్స్ అవుతుంది కదా. ఇదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తే, so the EMF is balanced against a length. ఒక లెంగ్త్ కి బ్యాలెన్స్ అవుతుంది. ఆ లెంగ్త్ ని LS అన్నాం. దెన్ ప్రైమరీ ఏం మార్క్స్ లేదు కానీ V/L కాన్స్టెంట్. కాబట్టి దీని ప్లేస్ లో V/L అలా ఉంచి కాన్స్టెంట్ పెట్టండి, VL. ఇప్పుడు E1 ప్లేస్ లో ES రాస్తారు, L1 ప్లేస్ లో LS రాస్తారు. సో ES is equal to V/L into LS. ఇది తెలుసు. ఇప్పుడు పొటెన్షియల్ గ్రేడియంట్ వస్తుంది కదా. సో బై యూజింగ్ దిస్ V/L is equal to ES by LS. So this is known.
ratio. Take this as equation number 1. అంటే ఈ పారామీటర్స్ ఏమీ తెలియకుండా ప్రాబ్లం చేయాలి అంటే మనకి ఏం తెలుస్తుండాలి? ఇక్కడ నోన్ సెల్ ఈఎంఎఫ్ తెలిస్తే ఆటోమేటిక్గా వి బై ఎల్ తెలుస్తుంది. ఇదంతా ఎప్పుడు వెన్ వి బై ఎల్ ఈజ్ నాట్ నోన్. వెన్ వి బై ఎల్ ఈజ్ నాట్ నోన్. అనదర్ మెథడ్ ఈజ్ వెన్ వి బై ఎల్ ఈజ్ నాట్ నోన్. తెలియకపోతే ఈ మెథడ్ వాడతారు. తెలియకపోతే కానీ ఇప్పుడు ఈ స్టాండర్డ్ సెల్ మనకి ఏం తెలుస్తుంది? వి బై ఎల్ తెలుస్తుంది. దాని ఈక్వేషన్ 1 కింద పెట్టారు. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్కి వచ్చేయండి. ఇది తీసేయండి. ఇందాక స్టాండర్డ్ సెల్ పెట్టాం, తీసేయండి. తీసేసి అన్నోన్ పెట్టండి. పెడితే L1కి బ్యాలెన్స్ అయింది. అప్పుడు ఈక్వేషన్ రాస్తారు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ వి బై ఎల్ ప్లేస్ లో ఇక్కడ కనుక్కునే వి బై ఎల్ ప్లేస్ చేయండి. then unknown EMF E1 equal to from 1 V by L plus ES by LS into L1. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఇంత ఉండదు. ఇప్పుడు ఈ V by L అనేది బై నోన్ EMF తో V by L కనుక్కున్నాం. ఆ V by L తీసుకుని వేస్తే మనకి అన్నోన్ EMF వచ్చింది. ఇది ఇంకో మెథడ్, సెకండ్ మెథడ్. ఇందాక మెథడ్ ఒక మెథడ్. రెండు రకాలుగా అడుగుతారు ప్రాబ్లం. ఓకే, నోట్ చేయండి. డౌట్ ఉంటే అడగండి అమ్మా. బోర్డు మీద అడగాలి డౌట్. శివప్రసాద్, ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన టాపిక్కే, జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఏదో రకంగా తినిపించేయకండి. డౌట్ ఉంటే బోర్డు మీద ఉండగానే అడగండి. ఆ బ్యాలెన్సింగ్ లెంగ్త్లు ఒకే రకంగా ఉంటాయి, అన్ని వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి. Okay, that is one of the determination of EMF of a cell by two methods. One is by knowing potential gradient and find out one way of finding EMF. By using standard cells, you will find out the unknown EMF. So ES, LS are called the EMF of standard cell, and LS is called length of standard cell, balancing length of standard cell. Yes. Coming to second use, to compare EMFs of two cells. రెండు సెల్స్ ఈఎంఎఫ్ మనం కంపేర్ చేయొచ్చు. టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్,
రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ కంపేర్ చేయొచ్చు. ఎలా అంటే దీనికి కూడా రెండు మెథడ్స్ ఉన్నాయి. రెండు ఈఎంఎఫ్ ని సెపరేట్ కనెక్ట్ చేసి కరస్పాండింగ్ బ్యాలెన్స్ ని కనుక్కోవడం. రెండు మెథడ్స్. ఒకటి దే ఆర్ యూజ్ సెపరేట్, దే ఆర్ యూజ్ కంబైన్డ్. రెండు మెథడ్స్ చూడండి. మెథడ్ 1, first you draw a primary circuit, primary EMF, internal resistance. ఇది ప్రతి సర్క్యూట్ కి కామన్, ఎందుకంటే పొటెన్షియల్ గ్రేడియంట్ కాన్స్టెంట్ కాబట్టి కామన్. ఎల్ వైర్ రెసిస్టెన్స్, ఓకే, ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇదంతా కామన్. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండరీలో ఏ దగ్గర ఒక బ్యాటరీ, ఇట్ ఈస్ నాట్ నోన్ టు యూ, galvanometer E1. So when used separately, case one identity, when two cells are used separately, rendu separately use cheste, so this E1 is balanced against length L1. E1 is balanced against a length L1. అప్పుడు ఏమన్నా రాస్తారు? E1 proportional to L1. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటే పొటెన్షియల్ గ్రేడియంట్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పొటెన్షియల్ గ్రేడియంట్ అది రాస్తారు. So the unknown EMF L1 is called balancing length. So take this as equation number 1. Okay, sir, doubt sir. సార్ ఇందాకలా సెకండరీ సెల్ లోని కరెంట్ 0 అయ్యేటప్పుడు అక్కడ కరెంట్ ఎలా సార్ పాస్ అవుద్ది? కరెంట్ 0 అయిందంటే అర్థం ఏంటంటే సెకండరీ సెల్ నుంచి ఎటువంటి కరెంట్ బయటికి రావట్లా. ఇంపల్సివ్ కరెంట్ సార్. సెకండరీ సెల్ నుంచి కరెంట్ రాదు, ఎందుకంటే ఆ రెండు సేమ్ పొటెన్షియల్స్ వస్తాయి కదా. ఏ పాయింట్ సెకండరీ సెల్ కాల్స్ రెండు సేమ్ పొటెన్షియల్ అయిపోయింది. ఓకే సార్. సేమ్ పొటెన్షియల్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అందువల్ల కరెంట్ బ్యాలెన్స్ అయిన తర్వాత సెకండరీలో కరెంట్ వెళ్ళదు, ప్రైమరీలో కరెంట్ అయ్యే వెళ్తుంది. డివిజన్ జరగట్లేదు కదా కరెంట్. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు ఇందాక ఉంది కదా సార్, చెప్పు. స్టాండర్డ్ ES/EL అని ES/LS ఉంది కదా సార్, అది క్వశ్చన్ లో ఇస్తాడా వాడు? వాడు ఇస్తాడు. వాడు క్లియర్ గా స్టాండర్డ్ సెల్ EMF అంటే డేనియం సెల్ అన్నాక 1.08 volts అని ఇస్తాడు. అదేమో సమ్ లెంగ్త్ బ్యాలెన్స్ అయింది అంటాడు. అప్పుడు ఆటోమేటిక్ ఏం తెలుస్తుంది? ఈ వేలు తెలిసిపోతుందిగా. సార్ ఆ ఈ వేలు తీసుకొచ్చి అన్నోన్ లో పెట్టడానికి వచ్చేస్తే అప్పుడు నీకు ప్రైమరీ సర్క్యూట్ యొక్క పారామీటర్స్ ఏం పర్లేదు. ఇంటర్నల్ రెసిస్టెన్స్, వైర్ రెసిస్టెన్స్, ఎక్స్ప్రెస్ ఏ అవసరం లేకుండా వాడు స్టాండర్డ్ సెల్ స్టాండర్డ్ లెంగ్త్ ఇస్తారు. దాన్ని బట్టి రేంజ్ కడతాం. ఓకేనా? సరే, ఓకే థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. రెండు సెల్స్ కంపేర్ చేసినప్పుడు ఒక సెల్ వాడాం, L1 కి బ్యాలెన్స్ అయింది, సార్ ఇది తీసేయండి, ఇంకో సెల్ కనెక్ట్ చేయండి. E1 with E2. Corresponding balancing length is L2. The corresponding balancing length is L2. ఇందాక E1 కి L1 బ్యాలెన్స్ అయింది, ఇప్పుడు E2 కి E1 రీప్లేస్ చేసి E2 పెట్టారు. దెన్ E2 ఈక్వల్ ప్రైమరీ ఏం మార్చలేదు కానీ ఇది కాన్స్టెంట్ V/L. ఇప్పుడు 1 ని 2 ని డివైడ్ చేయండి, అదే కంపారిజన్. 1/2 gives 1/2
1/2 gives, చేస్తే V by L primary మామూలుగా ఇక్కడ V by L cancel అయిపోద్ది. E1 by E2 equal to L1 by L2. ఇది how to compare EMFs of two cells, that is method 1. Coming to method 2. When two cells are used simultaneously, రెండు ఒకేసారి వాడితే అది ఎలా వాడదాం అంటే, కన్సిడర్ two cells of EMF E1 E2 బ్రాకెట్ లో E2 E1 కన్నా ఎక్కువ అనుకున్నాం, are connected in series in the secondary circuit. సెకండరీ సీక్రెట్ కలిపారు, ఎలా కలిపారు చూడండి. ఇది ప్రైమరీ సర్క్యూట్, ఇది ప్రైమరీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈ ప్రైమరీ, and this is rheostat, and this is L, which is equal to 10 meters of wire, and this is wire resistance. ఇదంతా కామన్, మనం ఏం మార్చట్లేదు. మారిస్తే వీబైల్ మారిపోతుంది, మార్చినంత వరకు వీబైల్ కాన్స్టెంట్. ఇప్పుడు సెకండరీలో రెండు సెల్స్ ఎలా కలపాలి, సిరీస్ లో కలపాలి. ఇలా V1 E2 గణనామీటర్, ఇది జాకి. ఇప్పుడు రెండు టోటల్ EMF E1 ప్లస్ E2, ఆ E1 ప్లస్ E2 అన్నది L1 లెంగ్త్ దగ్గర బ్యాలెన్స్ అయింది అనుకున్నాం. అంటే మళ్ళీ సేమ్ కనెక్ట్ చేయడం, జాయిలా ప్రెస్ చేసుకుంటే ఎప్పుడైతే గణనామీటర్ 0 డిఫ్రాక్షన్ వచ్చిందో ఆ లెంగ్త్ నోట్ చేయడం. అప్పుడు E1 ప్లస్ E2 ఈజ్ ప్రపోర్షనల్ టు L1, అవునా కదా? నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ సెల్ రివర్స్ చేయండి. E1 ఈజ్ రివర్స్, E1 ఈజ్ రివర్స్. రివర్స్ చేయండి, పాజిటివ్ పాజిటివ్ కనెక్ట్ చేస్తే E2 నుంచి E1 చేస్తాం. దెన్ E2 మైనస్ E1, ఎందుకంటే E1 E2 పెద్ద అనుకున్నాం కాబట్టి, ఈజ్ ప్రపోర్షనల్ టు L. రివర్స్ చేసి the corresponding balancing length is L2, is L2. So ఇది ఈక్వేషన్ 1 అనండి, ఇది 2 అనండి. నోట్ చేయండి, నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు 1/2 చేయండి. 1/2 gives ఎట్లా వస్తాయి?
ఈక్వేషన్ 1 ని 2 ని డివైడ్ చేయండి. దెన్ E1 plus E2 is V by L, a proportionality constant L1 is a proportionality constant. ఎందుకంటే ప్రైమరీ మారినంత వరకు ప్రపోర్షనల్ కాన్స్టెంట్ మారదు. అలాగే E2 మైనస్ E1 V by L into L2 divide one by the other, E1 plus E2 by E2 minus E1 is equal to L1 by L2. మనకి ఎక్కడ ఉండాలో L1 L2 తెలుసు. దీన్ని సింప్లిఫై చేస్తే E1 by E2, E2 పెద్దది కదా, ఇక్కడ ఏ రాస్తారు E1 L1 మైనస్ L2 బై, ఎందుకంటే లెంగ్త్ రెండు ఎక్కువ ఉన్నప్పుడు L1 ఎక్కువ వస్తుంది, రివర్స్ చేస్తే L2 తక్కువ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ L1 ప్లస్ L2. వీళ్ళు E1 చిన్నది, E2 పెద్దది, ఇది రేషియో. దీన్ని ఎలాగంటే క్రాస్ మల్టిప్లై సింప్లిఫై చేసుకుంటూ వస్తుంది. L1 is always greater than L2 because E1 plus E2 ఎక్కువ కాబట్టి L1 ఎక్కువ ఉంటుంది. E1 E2 మైనస్ E1 కాబట్టి L2 తక్కువ ఉంటుంది. అది కూడా మీరు చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. ఇలాగా రెండు సెల్స్ యూజ్ చేసి కంపేర్ చేయొచ్చు, ఒక సెల్ యూజ్ చేసి కంపేర్ చేయొచ్చు. ఈ రెండు మెథడ్స్ మనకి ఇంపార్టెంట్. అంటే ఐపీలో 8 మార్క్స్ వచ్చినమ్మా, ఇది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఇది 2019-18 అడిగారు క్వశ్చన్ ఐపీ. సార్ కామన్ జరిగేది తెలుస్తుంది. అలాగే మెయిన్స్ అడ్వాన్స్ అన్నిటిలో కామన్ ప్రాబ్లం ఇది. డౌట్ ఉంటే అడగండి, నోట్ చేసుకోండి. రేపు 3వ యూజ్ డిస్కస్ చేద్దాం, దట్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. చూడమ్మా ఒకసారి వాయిస్ ఈ చెప్పిన పొటెన్షియోమీటర్ ఒకసారి చదవండి, కాన్సెప్ట్ చదివి ఈ రెండు యూజ్లు, ఫస్ట్ యూజ్ ఈజ్ హౌ టు డిటర్మిన్ ఈఎంఎఫ్, రెండో ఈజ్ హౌ టు కంపేర్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్, రేపు థర్డ్ యూజ్ హౌ టు డిటర్మిన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అది చెప్పాక కొన్ని సమ్స్ చేద్దాం, రేపుతో పొటెన్షియోమీటర్ అయిపోతుంది. ఓకేనా? అంతే.